హలో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు దాదాపు మ్యాక్సిమం వరల్డ్ వైడ్గా ఎంతమంది అయితే మిలియనీర్స్ ఉన్నారో మిలియనీర్స్ అందరూ కూడా ఫాలో చేసిన ఒక ఫార్ములా గురించి ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఆ ఫార్ములా పేరు వచ్చేసి 4R ఫార్ములా. సో ఫ్రెండ్స్, ఈ 4R ఫార్ములా గురించి మీరు ఇంతకుముందు వినున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను, అంతే ఇంకొంతమంది అయితే వినలేదనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఈ 4R ఫార్ములా ఏదైతే ఉందో ఈ 4R ఫార్ములా మన లైఫ్లో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, సక్సెస్కి 4R అనేటివి ఎంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు జనరల్గా బయట వెళ్ళినప్పుడు కామన్గా రోడ్ పైన రిక్షా మీద వెళ్ళే వాళ్ళు కానీ, లేదా బైక్ పైన, లేదా ఒక ఆర్డినరీ కార్లో, లైక్ కొంచెం రిచ్గా, ఇలా బేసిక్గా సో మెనీ డిఫరెంట్ పర్సన్స్ ఏదైతే వాళ్ళ లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి రకరకాల వెహికల్స్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో మీలో కూడా చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, అరే యార్ వీళ్ళు ఒక పర్సన్ ఏమో రిక్షాలో వెళ్తున్నాడు, ఒక పర్సన్ బైక్లో వెళ్తున్నాడు, ఇతను ఇంత పెద్ద కార్ తీసుకున్నాడు, దాదాపు 2 crores 3 crores పెట్టి కార్ తీసుకున్నాడు, వీళ్ళకందరికీ ఎలా సాధ్యమైంది, ఏంటి అసలు వీళ్ళు చేయడానికి కారణం ఏంటి, అతను రిచ్గా ఉండడానికి కారణం ఏంటి, ఇతనేమో స్కూటీలో వెళ్ళడానికి కారణం ఏంటి, ఈ పర్సన్ ఎవరైతే రిక్షా దొక్కుతున్నాడో అతను ఎందుకు అలా కారు కొనలేకపోయాడు, వీటన్నిటికీ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆ రీజన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు కార్లో వెళ్తున్నారో, రిచ్గా ఉన్నారో, వరల్డ్ వైడ్గా ఎవరైతే మిలియనీర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 4R ఫార్ములాని ఫాలో చేశారు. సో ఫ్రెండ్స్, ఈ 4R అంటే ఏంటో చూద్దాం. ముందుగా ఫ్రెండ్స్, ఫస్ట్ R వచ్చేసి రైట్ యాక్షన్. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ దెన్ రైట్ టైమ్, ఆఫ్టర్ దెన్ రైట్ డైరెక్షన్, ఆఫ్టర్ దెన్ రైట్ ఎనర్జీ. సో ఫ్రెండ్స్, రైట్ యాక్షన్ ఎట్ రైట్ టైమ్ ఇన్ రైట్ డైరెక్షన్ విత్ రైట్ ఎనర్జీ. ఎవరైతే ఒక సరైన పనిని ఒక సరైన టైంలో ఒక కరెక్ట్ అయిన డైరెక్షన్లో వెళ్ళి ఒక పర్ఫెక్ట్ ఎనర్జీతో చేస్తారో వాళ్ళందరికీ 100% సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది అనేది ఈ 4R ఫార్ములా మనకి చెప్పడం జరుగుతుంది. సో ఈ 4R ఫార్ములాని ఎలా ఫాలో చేయాలి ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే ముందు రైట్ యాక్షన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. రైట్ యాక్షన్ అంటే ఏంటంటే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు, మెకానిక్ వర్క్ చేసుకుంటున్నాడు. సో ఫ్రెండ్స్, ఇతని పేరు మిస్టర్ రామ్ అనుకుందాం. ఇంకో పర్సన్ ఉన్నాడు, ఇతని పేరు మీకు తెలిసే ఉంటుంది, రతన్ టాటా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మిస్టర్ రామ్, మిస్టర్ రతన్ టాటా గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రామ్ అనే ఒక వ్యక్తి ఉంటే అతను ఒక 10,000కి జాబ్ చేస్తాడు. 10,000కి జాబ్ చేస్తున్నాడంటే మినిమం ప్రతిరోజు అతను ఒక 8 hours డ్యూటీ చేస్తాడు. అలా ఒక 1 monthకి 25 days కన్ఫామ్గా అతను కంటిన్యూస్లీ డ్యూటీ చేస్తాడు. అలా డ్యూటీ చేసినందుకు అతను 25 రోజులు కంటిన్యూస్లీ ప్రతిరోజు 8 గంటలు అతను వర్క్ చేస్తే అతనికి ఎన్ని గంటలు వర్క్ చేస్తాడు, నెల మొత్తం మీద 200 గంటలు పనిచేస్తాడు. ఈ 200 hours గాను కంపెనీ అతనికి ఎంత ఇస్తుంది, 10,000 శాలరీ ఇస్తుంది. అంటే ఒక 1 hourకి ఎంత ఇస్తుంది, 50 rupees ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఓవరాల్గా చూడండి, 8 hours గాను అతనికి ఒక 1 hourకి 50 rupees లెక్కన ఎంత వస్తుంది, 400 rupees వస్తుంది. అంటే అతను ప్రతిరోజు ఎంత సంపాదిస్తున్నాడు, 400 rupees. అదే కాలిక్యులేషన్తో 25 days అతను వర్క్ చేస్తే అతనికి 10,000 వస్తుంది అనమాట. ఒకవేళ అతను 8 గంటలు కాకుండా 16 గంటలు పనిచేసాడు అనుకుందాం. అలా 16 గంటలు 25 రోజులు కాదు, కంటిన్యూస్లీ 30 రోజులు పనిచేసాడు అనుకుందాం. అప్పుడు ఎన్ని గంటలు పనిచేస్తాడు, 480 గంటలు పనిచేస్తాడు. సో 480 hours గాను అతనికి గంటకి 50 rupees వస్తే అతనికి ఎంత వస్తుంది, ఓవరాల్గా 24,000 వస్తుంది అనమాట. అంటే ఇతను ఎంత టైంని అతని కోసం పనిచేసుకుంటాడో అంత ఎక్కువ ఇన్కమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 1 dayకి 24 hours ఉంటుంది. ఆ 24 hours అతను కంటిన్యూస్లీ 16 గంటలు పనిచేసినా కానీ, నాన్ స్టాప్గా 30 days పనిచేసినా కానీ అతను ఎంత సంపాదించగలుగుతున్నాడు, 24,000 మాత్రమే సంపాదించగలుగుతున్నాడు. సో ఇక్కడ ఒక వ్యక్తిని చూద్దాం. దీన్ని ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే అలా పని చేస్తున్నాడో మిస్టర్ రామ్, అతను సంపాదించే ఇన్కమ్ ఏమంటారంటే యాక్టివ్ ఇన్కమ్ అంటారు అనమాట. అంటే అతని కోసంగా తన కోసం తన ఒక టైంని స్పెండ్ చేసి పనిచేసే ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఇక్కడ మిస్టర్ టాటా గురించి మాట్లాడుకుందాం. ఇతను వచ్చేసి 2,000 members ఎంప్లాయీస్ అతని కింద ఉన్నారు. సో ఈచ్ పర్సన్కి అతను ఒక 10,000 శాలరీ ఇస్తున్నాడు. ఎవరైతే మిస్టర్ రామ్ కూడా ఈ 2,000 members ఎంప్లాయీస్లో ఒక పర్సన్ అనుకుందాం. అలా ఉంటే ఇక్కడ 8 hours డ్యూటీ చేస్తున్నారంటే 8 hours అతనికి ప్రతిరోజు 8 hours డ్యూటీ చేస్తున్నారు వాళ్ళు. అతనికి నెల మొత్తానికి ఈచ్ ఎంప్లాయీకి ఎంత ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు. అంటే 10,000 అతను ఇస్తున్నాడంటే కన్ఫామ్గా అతనికి మినిమం వాళ్ళ నుంచి ఈచ్ పర్సన్ నుంచి అతను నెల మొత్తానికి 20,000 పని చేపిస్తాడు. అలా పని చేయబట్టే 4 hours వాళ్ళ కోసం, 4 hours టాటా కోసం పనిచేస్తున్నారు వాళ్ళు. అంటే ఓవరాల్గా 2,000 members ప్రతిరోజు 4 గంటలు టాటా కోసం పనిచేస్తే అతనికి ప్రతిరోజు ఎన్ని గంటలు వర్క్ జరుగుతుంది, 8,000 hours జరుగుతుంది అనమాట.
8,000 అవర్స్, ఒక 1 అవర్కి ఎంత మనీ వస్తుంది? 50 రూపీస్ అనమాట. అంటే ఇక్కడ రతన్ టాటాకు కూడా 8,000 అవర్స్కి గంటకి 50 రూపీస్ వేసుకుంటే 4 lakhs 1 day ఇన్కమ్. ఎవరిది? రతన్ టాటాది. సో ఫ్రెండ్స్, ఆ ఇన్కమ్ ఏమంటారు? ప్యాసివ్ ఇన్కమ్ అంటారు అనమాట. అంటే ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే తను పని చేయకపోయినా తన టైంని మల్టిప్లై చేసి ఆ టైం ద్వారా వచ్చే ఇన్కమ్ ఏమంటారంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరల్డ్ వైడ్గా ఇండియా విషయానికి వచ్చినట్లయితే ఇండియాలో ఇలా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఓన్లీ ఒక 15% మాత్రమే ఉన్నారు. రిమైనింగ్ మొత్తం కూడా 85% కూడా యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే సంపాదిస్తున్నారు. సో కారణం ఏంటి అసలు? ఇక్కడ మీకు అందరికీ తెలిసింది, ఇక్కడ ప్యాసివ్ ఇన్కమే సంపాదించాలి, మంచిగా ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలి, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే 100% మనం ఏం చేయాలి? ప్యాసివ్ ఇన్కమ్ని ఎర్న్ చేయాలి. ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుంది? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యాక్టివ్ ఇన్కమ్ అయితే మీకు ఎవరికి కూడా ఇష్టం లేదు, కానీ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేక ఎంతో కొంత శాలరీలే అనుకొని ఇష్టం లేకపోయినా యాక్టివ్ ఇన్కమ్ని సంపాదిస్తూ ఉంటారు కొంతమంది. ఇంకా మిగతా అందరికీ కూడా 100% ఈ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇష్టం. సో ఇప్పుడు మీకు ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి. ముందుగా ఈ రైట్ యాక్షన్లో ఒక సరైన పని ఏది ఎంచుకోవాలంటే, మీరు ఎక్కడైతే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందో, మీకు ఎక్కడైతే మీరు ఎక్కువ టైంని మల్టిప్లై చేసి ఇన్కమ్ సంపాదించగలరో అలాంటి పనిని మీరు ఎంచుకున్నట్లయితే 100% మీ లైఫ్లో ఒక పెద్ద సక్సెస్ని మీరు అచీవ్ చేయొచ్చు. మీరు కూడా ఈజీగా మల్టీ మిలియనీర్ ఈజీగా అవ్వచ్చు ఫ్రెండ్స్. సో అలా అవ్వాలంటే అసలు ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే ఏం చేయాలి? సో ఫ్రెండ్స్, మనకి కూడా రతన్ టాటా లాగా ఒక మంచి కొత్త ఫ్యాక్టరీని మీరు కూడా స్టార్ట్ చేయాలి. అండ్ అలా స్టార్ట్ చేయాలంటే మనకి కొంచెం కన్ఫామ్గా కొంత ల్యాండ్ కావాలి అండ్ కొన్ని మిషన్స్ కావాలి. దాంతోపాటు మినిమం ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉండాలి. వాళ్ళకి ప్రతి నెల ఒక 5 లక్షల శాలరీ ఇచ్చేటట్టుగా మన దగ్గర అంత క్యాపబిలిటీ ఉండాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఎక్స్పెన్సెస్, ఇంకా ట్రాన్స్పోర్ట్ కానీ సంబంధించిన టోటల్ డాక్యుమెంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా మన దగ్గర రా మెటీరియల్స్ కానీ ఇవన్నీ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కావాలంటే మనకేముండాలి? 100% చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు కావాలి. సో ఈరోజు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, కానీ మనం ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నాం. సో మీ దగ్గర కూడా ఇన్వెస్ట్మెంట్ లేదా, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఒక ఆప్షన్ ఉంది ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించడానికి. అదేంటంటే, సో ఫ్రెండ్స్, ఏదైతే ఈ ప్యాసివ్ ఇన్కమ్ని సంపాదించడం కోసం మీరందరూ కూడా ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నట్లయితే మీ దగ్గర ఒకటే ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏంటంటే ఈరోజు గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రెండ్స్. గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మీరు సింపుల్గా ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా చాలా చిన్న మొత్తంలో బిజినెస్ని స్టార్ట్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ని సంపాదించవచ్చు. అది ఎలా అనేది మీకు నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఒక దారి అయితే మీకు తెలిసింది. ఆ దారి ఏంటంటే మీకే అర్థమైపోయింది. ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే మనకి గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్, రైట్ యాక్షన్ ఎట్ రైట్ టైం. ఒక సరైన టైం, ఒక రైట్ టైం అనేది ఏంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే రైట్ టైం ఉందో ఆ రైట్ టైంలో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ ఫేజ్లో ఉంటుంది. సెకండ్ వన్ పాపులారిటీ ఫేజ్. ఆఫ్టర్ దెన్ కాంపిటీషన్ ఫేజ్. ఫ్రెండ్స్, ఏదైనా ఒక పని కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, స్టార్టింగ్ ఇనిషియల్ ఫేజ్లో స్టార్ట్ అవుతుంది, తర్వాత పాపులారిటీ ఫేజ్కి వస్తుంది, తర్వాత కాంపిటీషన్ ఫేజ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ 3 ఫేజ్ల్లో ఏ ఫేజ్లో ఏ టైంలో పనిచేస్తే సక్సెస్ ఉంటుందో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కోసం, ఇండియాలో 1980sలో కంప్యూటర్స్ లాంచ్ అయినాయి ఫ్రెండ్స్. ఆ టైంలో చాలామంది కంప్యూటర్స్ని ట్రస్ట్ చేయలేదు, నమ్మలేదు. ఇదేంటో మనకు తెలియదు కదా, అట్లా ఇట్లా రకరకాలుగా అనుకున్నారు. కానీ ఇండియాలో కొన్ని కంపెనీస్ మాత్రమే కంప్యూటర్స్ని ట్రస్ట్ చేసి ముందుకు రావడం జరిగింది. ఈరోజు వరల్డ్ వైడ్గా ఫేమస్, ఇండియాలో అయితే చాలా అంటే చాలా ఫేమస్ ఉన్నాయి. ఇలా ఎవరైతే స్టార్టింగ్లో ఇనిషియల్ ఫేజ్లో కంప్యూటర్స్ని బిలీవ్ చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ లైఫ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు తెలుసు. ఇక్కడ విప్రో కానీ, ఇన్ఫోసిస్, ఐబిఎం, ఎన్ఐఐటి, గురు, ఆప్టెక్ ఇవన్నీ మీకు తెలుసు. ఒక సూపర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈరోజు ఇండియాలో కానీ అదర్ కంట్రీస్లో కూడా వీటికి సంబంధించిన బ్రాంచెస్ ఉన్నాయి. వీటిలో జాబ్స్ కోసం ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ట్రై చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఆలోచించండి. ఇలా ఇనిషియల్ ఫేజ్లో ఎవరైతే ట్రస్ట్ చేశారో వాళ్ళందరూ ఈరోజు అజిమ్ ప్రేమ్జీ కూడా మీకు తెలుసు, ఏషియాలోనే ద రిచెస్ట్ పర్సన్గా ఇతనికి ఫోర్బ్స్ మ్యాగజైన్లో కూడా ఇతని నేమ్ రావడం జరిగింది. ఈయన కూడా విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్జీ మీకు తెలిసే ఉంటుంది. ఇతను కూడా స్టార్టింగ్లో కంప్యూటర్స్ 1980sలో ఇతను ట్రస్ట్ చేశాడు, ఇనిషియల్ ఫేజ్లో పనిచేశాడు. సో ఇతను ఇంత పెద్ద రిచ్ పర్సన్గా తయారవడానికి కారణం ఇనిషియల్ ఫేజ్. ఇనిషియల్ ఫేజ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటే ఫ్రెండ్స్, 100% మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి, పేషెన్సీ, చాలా అంటే చాలా ఓపిక ఉండాలి, అండ్ విజన్.
ఈరోజు మనం పనిచేస్తే 2-3 ఇయర్స్ తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడే మనం ఒక విజన్తో పని చేయాలి అండ్ కొంచెం పర్ఫెక్ట్ థాట్ పెట్టుకొని పని చేయాలి. ఎందుకంటే చాలామంది క్రిటిసైజింగ్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, అలాంటి ఇనిషియల్ ఫేజ్లో పనిచేసి చాలామంది ఇబ్బంది పడి తర్వాత సక్సెస్ అయిన వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడుకుంటే, సో ఫ్రెండ్స్, ఈరోజు మీలో చాలామంది కూడా ఇనిషియల్ ఫేజ్లో భయపడుతుంటారు పనిచేయడానికి. కానీ నాకు తెలుసు మీ అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని బట్టి మీరు కూడా ఇనిషియల్ ఫేజ్లో పనిచేయడానికి నిర్ణయించుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఏం పర్లేదు, మీరు అందరూ కూడా ఒక ఇండస్ట్రీలో ఇనిషియల్ ఫేజ్లో పనిచేయడం వల్ల మీకు మంచి సక్సెస్ వస్తుంది అని చెప్పేసి నిరూపించడానికి నేను ఎగ్జాంపుల్ చూపించాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అదేంటంటే ఇనిషియల్ ఫేజ్ అయితే గుర్తుపెట్టుకోండి, 100% టఫ్ ఉంటుంది. కానీ సక్సెస్ అయితే మాత్రం మీకంటే పెద్ద రిచెస్ట్ పర్సన్ కానీ ఒక మంచి నేమ్, ఫేమ్ అన్నీ సంపాదించుకోవచ్చు. అలా చేసిన ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటే, సో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, ఈ యొక్క ఇనిషియల్ ఫేజ్ అనేది నాట్ ఈజీ. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇనిషియల్ ఫేజ్ అయితే చెప్పుకున్నంత ఈజీ కాదు, చాలా అంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో చాలామంది మీకు అపోజిషన్ వ్యతిరేకంగా మాట్లాడతారు, విమర్శిస్తారు, అండ్ మిమ్మల్ని పాగలగాడని కూడా అనుకుంటారు, వీడికి ఏమైనా పిచ్చా ఇలా మాట్లాడతారు. దాదాపు చాలామంది 85% పీపుల్స్ నెగిటివ్గా మాట్లాడతారు దీని గురించి. ఓన్లీ ఒక 15% మాత్రం ఏదో పాజిటివ్గా మాట్లాడతారు. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక ఇనిషియల్ ఫేజ్లో ఒక ఇండస్ట్రీలో కానీ ఒక కంపెనీలో కానీ మీరు పనిచేస్తుంటే 100% అలానే అంటారు. అది ఎందుకు అన్న విషయానికి వచ్చినట్లయితే, సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఈరోజు మీరు ఇక్కడ ప్లేన్ చూస్తున్నారు. ఈ ప్లేన్ ఒకప్పుడు కనిపెట్టక ముందు చాలామంది ఆ ప్లేన్ ఆకాశంలో ఎగిరే ఒక విమానాన్ని కనిపెట్టడమా, అది ఇంపాసిబుల్ అన్నారు. కానీ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, రైట్ బ్రదర్స్ ఏం చేసిండ్రు, దాన్ని ప్రూవ్ చేశారు. కానీ ఈరోజు ఈ యొక్క ప్లేన్ని కనిపెట్టే టైంలో ఎంతోమంది దగ్గర ఎన్నోసార్లు మాటలు పడ్డారు, ఎంతోమంది క్రిటిసైజ్ చేశారు. కానీ ఫైనల్గా వీళ్ళు ఏం చేశారు, సక్సెస్ అయ్యారు. అంటే ఇంపాసిబుల్ అన్నదాన్ని కూడా ప్రూవ్ చేసి చూపించారు ఫ్రెండ్స్. సో ఆలోచించండి, అందుకోసం నేను చెప్తున్నాను, రైట్ టైం అనేది ఇనిషియల్ ఫేజ్లో మీరు కానీ ఏ ఇండస్ట్రీని కానీ ఎంచుకున్నట్లయితే 100% మీరు సక్సెస్ అవ్వచ్చు. కానీ చూడండి, ఇనిషియల్ ఫేజ్ చాలా టఫ్గా ఉంటుంది. 85% ఆఫ్ పీపుల్ మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అండ్ మీ సరౌండింగ్ పీపుల్స్ కూడా 85% పీపుల్స్ మీ వల్ల కాదు, అది వేస్ట్ అట్లా అంటారు. ఎందుకు ఇనిషియల్ ఫేజ్లో ఏదైనా ఒక ఇండస్ట్రీ ఇనిషియల్ ఫేజ్లో ఉన్నప్పుడు ఎందుకు అలా అంటారంటే, దాంట్లో ఎక్కువ మంది సక్సెస్ఫుల్గా ఉండరు. అందుకోసం ఇప్పుడు మనం కూడా సక్సెస్లో లేము కాబట్టి దాని గురించి నెగిటివ్గా ఆలోచిస్తాం. అదే మన చుట్టూ ఆ ఇనిషియల్ ఫేజ్లో ఇండస్ట్రీలో ఉన్న ఆ ఇండస్ట్రీ గురించి చాలామంది సక్సెస్లో కానీ ఉన్నట్లయితే ఆ ఇండస్ట్రీ గురించి వాళ్ళు ఏం చేస్తారు, పాజిటివ్గా మాట్లాడతారు అనమాట. సో కాబట్టి అందుకోసమే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, సక్సెస్ కాకపోవడం అని మధ్యలోనే ఆపేసి ఆ పని చేయలేక నలుగురు ఇలా అలా అంటున్నారని చెప్పేసి దాన్ని వదిలేసి వేరే దారి ఎంచుకుంటారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇప్పుడు చూడండి, నేను అందుకోసం మీకు ఏం మాట్లాడుతున్నానంటే, గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి నేను మాట్లాడాను కదా. సో గ్లేస్ ట్రేడింగ్ ఇండియా కంపెనీ అది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఫ్రెండ్స్. ఈరోజు మనందరూ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కానీ పనిచేసినట్లయితే, ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కానీ మనం పనిచేసినట్లయితే 100% మనం ఈ కంపెనీలో చాలా పెద్ద సక్సెస్ని అచీవ్ చేయొచ్చు. ఎందుకోసం అంటే చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా ఒక ఇనిషియల్ ఫేజ్లో ఉంది ఫ్రెండ్స్. దాదాపు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నెగిటివ్గానే ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడతారు. పీపుల్స్ అందరూ కూడా క్రిటిసైజ్ చేస్తారు డైరెక్ట్ సెల్లింగ్ని. అండ్ చాలామంది 85% పీపుల్ మంచిగా అయితే మాట్లాడరు, మ్యాక్సిమం ఏదో ఒకటి అట్లా ఇట్లా అంటుంటారు. ఇవన్నీ మేము చాలా చూసాం, అట్లా ఇట్లా అంటారు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. ఎందుకంటే మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏదైతే గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ కంపెనీ ఉందో ఈ యొక్క ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది కాబట్టి ఇది కూడా ఇనిషియల్ ఫేజ్లో ఉంది. సో మీరందరూ కూడా 100% ఒక కరెక్ట్ అయిన పాత్ని ఎంచుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఎంచుకోవచ్చు కూడాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, చాలామంది మోర్ దెన్ పీపుల్ చాలామంది ఏం చేస్తారంటే, మీరు అనుకోవచ్చు డైరెక్ట్ సెల్లింగ్ ఒక కరెక్ట్ అయిన పాత అయితే జనాలందరూ ఎందుకు ఇట్లా జాబ్ చేసుకుంటారు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే, చాలామంది ఇది మేకింగ్ మెంబర్స్ అంటే జనం చాలామంది ఏమంటారంటే, మనుషుల్ని జాయిన్ చేసేది, మనుషులతో బిజినెస్ చేస్తారు, ఇక్కడ మనుషుల్ని కలుపుకొని పోతేనే టీం చేస్తేనే డబ్బులు లేకుంటే రాదు ఇలా అంటారు. సో ఫ్రెండ్స్, ఇదంతా ముమ్మాటికి రాంగ్. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనం ఒక నెట్వర్క్ని క్రియేట్ చేస్తున్నాం, మెంబర్స్ని చేయట్లేదు. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటాం, ఆ నెట్వర్క్ ద్వారా చాలా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే వరల్డ్ వైడ్గా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అందరు ఈరోజు జెఫ్ బెజోస్ కానీ, రిలయన్స్ అంబానీ కావచ్చు, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మెక్డొనాల్డ్స్ కానీ, ఇలా చాలామంది ఈరోజు వరల్డ్ వైడ్గా ఓలా కావచ్చు, ఓయోస్ కావచ్చు, ఇలా పెద్ద పెద్ద రెస్టారెంట్ సిరీస్లు కానీ అందరూ కూడా నెట్వర్క్ని క్రియేట్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు నెట్వర్క్ని క్రియేట్ చేశారు కాబట్టి ఈరోజు అంత పెద్ద డబ్బులు సంపాదించారు. ఆ పవర్ ఆఫ్ నెట్వర్క్ అనేది మీకు కానీ ఒకసారి అర్థమైందంటే నెట్వర్కింగ్ మార్కెటింగ్ చేయడానికి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి ముందుగా మనం మాట్లాడుకుందాం. మీకు ఈ విషయం తెలుసు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాడు, తర్వాత హోల్సేలర్ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్, ఈ రిటైలర్స్, హోల్సేలర్స్ ఇవన్నీ ఉంటాయి. లాస్ట్కి ఫైనల్గా అంటే మీరు ఏదైతే ఒక ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ డైరెక్ట్గా కస్టమర్స్కి రాదు ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా ఇవన్నీ
చేంజ్ అయ్యి మీకు ఒక 10 రూపీస్కి రావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో అది మనకి 30 రూపీస్కి వస్తుంది. వీళ్ళందరినీ దాటుకొని వస్తుంది. సో ఫ్రెండ్స్, కానీ ఇక్కడ చూడండి, ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ ఉంటుందో ఆ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో డైరెక్ట్ మార్కెటింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ కస్టమర్ ఉంటాడు. సో ఫ్రెండ్స్, అలాగే డైరెక్ట్ మార్కెటింగ్ చేసే కంపెనీ మంద కూడా గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో మీరందరూ కూడా 100% గ్లేజ్ డిస్ట్రిబ్యూటర్గా ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి మీరు కూడా డైరెక్ట్ మార్కెటింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే ఏదైతే ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్లాన్లో ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే బిల్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ప్లాన్లో మీరు ఏదైతే ఈ కంపెనీలో మీరు ఏ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసినా 100% బిల్ ఉంటుంది అండ్ బిజినెస్ ఆపర్చునిటీ వితౌట్ రిస్క్. మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయరు కాబట్టి మీకు ఎటువంటి రిస్క్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ బిజినెస్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. చాలా మంది జాబ్ చేస్తున్నారు కానీ వాళ్ళకి సరైన శాలరీ రావట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కష్టంగా ఉంది. వాళ్ళకు కూడా ఈ బిజినెస్ ఆపర్చునిటీ కూడా చెప్పి మీరు మీ యొక్క నెట్వర్క్లో వాళ్ళకు కూడా ఈ బిజినెస్ గురించి పార్ట్నర్షిప్ ఇచ్చి స్పాన్సర్ చేసుకొని వాళ్ళకు కూడా ఈ బిజినెస్లో ఒక మంచి లైఫ్ని మీరు ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా చూడండి, మీకు పవర్ ఆఫ్ నెట్వర్క్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వరల్డ్ వైడ్గా ఏదైతే సరే మన ఇండియా గురించి మాట్లాడుకుందాం. జస్ట్ ఒక 10 మందిలో ఈచ్ 2 మెంబర్స్ కూడా కోల్గేట్ వాడుతున్నారు అనుకుందాం. అలా ఇండియన్ పాపులేషన్ 120 crores ఉంటే దాంట్లో నేను 20% తీసుకుంటున్నా. ఇలా తీసుకుంటే మొత్తం 24 crores వచ్చింది. అంటే కోల్గేట్ యూస్ చేసే వాళ్ళు 24 కోట్ల మంది ఫిక్స్డ్ యూజర్స్ ఉన్నారు. ప్రతి మంత్ 2 కోల్గేట్ టూత్ పేస్ట్లు వాళ్ళు కొంటే అప్పుడు మొత్తం ఎన్ని కొంటారు? 48 కోట్ల టూత్ పేస్ట్లు కొంటారు అనమాట. వాళ్ళందరి నుంచి ఒక్కొక్క టూత్ పేస్ట్ నుంచి మనకు ₹1 బెనిఫిట్ వచ్చిన ఎంత వచ్చింది? దాదాపు 48 కోట్లు బెనిఫిట్. సో దీన్ని అన్నమాట నెట్వర్క్ అనేది. సో మొత్తం అందరూ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు కొంతమంది వాడి కంటిన్యూస్లీ దాన్ని వాడినా కానీ చూడండి ఎంత మనీ వచ్చిందో కోల్గేట్ కంపెనీకి. సేమ్ అదేవిధంగా ఏదైతే ఈ పవర్ ఆఫ్ గ్లేజ్, మీరు గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా కంపెనీలో నెట్వర్క్ని క్రియేట్ చేయడంలో బెనిఫిట్ ఏంటని నేను చెప్తా చూడండి. ముందుగా మీరు ఓవరాల్గా మీ నెట్వర్క్ 50,000 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారనుకుందాం మీకు. అలా ఉంటే ఈచ్ ఫ్యామిలీ ఒక 60 PV ప్రోడక్ట్స్ని మన కంపెనీ గ్యాల్వే బ్రాండ్స్ని, ఇప్పుడు అక్కడ కోల్గేట్ ఎలా ఉందో అలా మన గ్యాల్వేలో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ వాళ్ళ ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ని పర్చేజ్ చేశారనుకుందాం. ఒక 60 PV అంటే అప్రాక్సిమేట్లీ 1200 అనుకుందాం. 1200 అంటే జనరల్గా కావాల్సినవన్నీ ఇంట్లోకి కావాల్సినవి తీసుకుంటూ ఉంటారు. అలా కొనుక్కుంటే మనకి ఒక 60 PV ఎవ్రీ మంత్ ఒక 50,000 డిస్ట్రిబ్యూటర్స్ కొన్నారంటే అప్పుడు ఎంత అయింది? మనకి దాదాపు 30 lakhs PVs అయినాయి అనమాట. మీ అందరికీ చాలా మందికి బిజినెస్ ప్లాన్ తెలిసే ఉంటుంది. PVsని మళ్ళీ మనం BVsలో కన్వర్ట్ చేసామనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలా చేస్తే మనకి ఒక 1,80 lakhs BVs వచ్చాయనుకుందాం. అలా మొత్తం 3% టోటల్ బిజినెస్లోంచి మనకు 3% వచ్చినా మనకి ఎంత వచ్చింది? 5,40,000 వచ్చింది. అంటే టోటల్ ఇన్కమ్ ఒక 1 monthకి. మీరేం చేయాలి? జస్ట్ మన ఏదైతే గ్యాల్వేకి సంబంధించిన బయట ఎలా కోల్గేట్ ఉందో గ్యాల్వేకి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ని కొంతమందికి యూస్ చేయించడం స్టార్ట్ చేయించి ఒక పెద్ద నెట్వర్క్ని క్రియేట్ చేశారనుకున్నాం. ఈ ప్రాసెస్ మొత్తం ఒక 3 yearsకి ఒక 50,000 డిస్ట్రిబ్యూటర్స్ క్రియేట్ అయ్యారనుకున్నాం. ఏంటంటే ఫ్రెండ్స్, ఇది చూడండి, అందరూ గ్లేజ్ డిస్ట్రిబ్యూటర్స్ని మీరే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నెట్వర్క్ అనేది ఆటోమేటికల్లీ అలాగే క్రియేట్ అవుతూ పోతుంది. అలా క్రియేట్ అవ్వడం వల్ల జస్ట్ వాళ్ళ ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ వాళ్ళు కొనుక్కోవడం వల్ల మీకు ఎంత వచ్చింది ఓవరాల్గా? అంటే మీకోసమే వాళ్ళు పని చేయట్లేదు, వాళ్ళ కోసంగా వాళ్ళు ప్రోడక్ట్లు పర్చేజ్ చేసినా కానీ మీకు మంత్లీ నేను అప్రాక్సిమేట్లీ జస్ట్ తీసుకున్నా, నార్మల్గా 60 PV తీసుకున్నా కానీ మంత్లీ 5,40,000 ఫిక్స్డ్గా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఆలోచించండి, గ్లేజ్ నెట్వర్క్ అనేది ఇంత పవర్ ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోవచ్చు. సో నేను ఎంత ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ కన్ఫామ్గా మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కానీ చేసినట్లయితే 100% మీరు సక్సెస్ అవ్వచ్చు. ఏదైతే బయట ఉందో ట్రెడిషనల్ మార్కెటింగ్ కంటే చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఇన్కమ్ సంపాదించవచ్చు. ఇంకోటి చూడండి, మరి మీరు చాలామంది అనొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంత మంచిగా ఉంటే ఎందుకు జనాలందరూ దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు అంటే, సో ఫ్రెండ్స్, వాస్తవానికి వాళ్ళు ఎందుకు అలా క్రిటిసైజ్ చేస్తున్నారంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇనిషియల్ ఫేజ్లో ఉందన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్లో పనిచేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకోసం వాళ్ళు ఏంటంటే మధ్యలోనే డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఆపేస్తారు, కంటిన్యూస్లీ పని చేయరు. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు, బయటకు వెళ్ళి నేను ఆపేసాను మధ్యలో, నాకు చేతకాక ఇలా అన్నారు, అది వేస్ట్, దాంట్లో డబ్బులు రాలా, ఇలా చెప్తారనమాట. వాస్తవానికి అది తప్పు. అందుకోసమే జనాలందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మీ అందరికి కూడా నేను చెప్పడం ఏంటంటే కన్ఫామ్గా మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయండి, మీ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకోటి చూడండి, థర్డ్ వన్ వచ్చేసి రైట్ డైరెక్షన్. ఎలాంటి డైరెక్షన్లో మీరు పనిచేయాలి అంటే, సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒక గ్లేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈరోజైతే మీ అందరికీ నేను గ్లేజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే
మీకు అందరికీ కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకుంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో మీరు ఈ బిజినెస్ని చేయొచ్చు, గ్యాల్వే బిజినెస్ని, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని చేయొచ్చు గ్లేజ్లో. సో అందుకోసం గ్లేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక సరైన డైరెక్షన్ మీ సక్సెస్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఒక పర్ఫెక్ట్ గైడ్లైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఒక హై లెవెల్ MLM బిజినెస్ గురించి మీకు పూర్తి ట్రైనింగ్ అందుతుంది. ప్రతి ఒక్క విషయం పైన మీరు ఈ గ్లేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీరు ఫుల్గా అటెంప్ట్ చేసినట్లయితే, మీ అప్లైన్ని మీరు ఫాలో చేసినట్లయితే ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలుసా, గ్లేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి కాలేజ్ అండ్ స్కూల్ యూనివర్సిటీగా చెప్తారు. ఎందుకంటే చాలామందికి ఇండియాలో టాప్ డైరెక్ట్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్లేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా నేర్పించింది ఫ్రెండ్స్. సో అందుకోసం అన్ని కూడా చూడండి, మీరు అందరూ సిద్ధంగా ఉండండి. చాలామంది నెట్వర్కర్లు యంగ్స్టర్స్ ఉంటారు ఈ బిజినెస్లో, వాళ్ళందరూ చెప్పింది కూడా మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అన్ని కూడా చూడండి, మీరు ఎవరైతే గ్లేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంప్లీట్గా కరెక్ట్గా ఫాలో అవుతారో 100% మీరు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు చూడండి, ఒక రైట్ ఎనర్జీ ఏ విధంగా ఉండాలి తెలుసా? MLM బిజినెస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అన్నా, డైరెక్ట్ సెల్లింగ్ అన్నా, నెట్వర్క్ మార్కెటింగ్ అన్నా, డైరెక్ట్ మార్కెటింగ్ అన్నా, ఇవన్నీ సేమ్ ఒకటే ఫ్రెండ్స్. సో ఈరోజు మీరు MLM బిజినెస్లో, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక 50% రోల్ ప్లే చేస్తే, ఇంకో 50% రోల్ ప్లే చేస్తుంది మోటివేషన్. మీరు ఎప్పుడు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి. ఎవరు ఏం మాట్లాడినా కానీ, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంచుకున్న పాత్ కరెక్ట్ అని చెప్పేసి మీకు అర్థమైందంటే 100% మీరు చాలా ఎనర్జీగా ఈ బిజినెస్ని చేయొచ్చు, ఫుల్ మోటివేషన్తో పని చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఆల్వేస్ మీరు మీ టీంతో ఎప్పుడూ కూడా ఫుల్ మోటివేషన్తో పని చేయాలి. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. మీ టీంకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎవ్రీ పర్సన్ కూడా మోటివేటెడ్గా పని చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి, ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా టీం ముందు మీరు మాట్లాడాలి. అండ్ మీరు కూడా టీంతో కలిసి పర్ఫెక్ట్ పాజిటివ్తో మాట్లాడినట్లయితే 100% వాళ్ళందరూ కూడా ఒక బెటర్ వేలో పాజిటివ్గా వర్క్ చేస్తారు ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి, ఒక రైట్ ఎనర్జీతో మీరు పని చేయాలి. సో ఫ్రెండ్స్, ఇలా మీరు పనిచేసినట్లయితే, ఈ విధంగా ఏదైతే ఈ 4R ఫార్ములాని మీరు ఫాలో చేసినట్లయితే 100% మీరు అనుకున్న డ్రీమ్ అది ఏదైనా కావచ్చు, విదేశాలకు వెళ్ళాలన్నా, లేదా ఒక మంచి ట్రిప్కి వెళ్ళాలా, ఒక కాస్ట్లీ కారు కొనాలా, ఒక మంచి విల్లా కానీ డూప్లెక్స్ హౌస్ కట్టాలా, మీకు ఎలాంటి డ్రీమ్ ఉన్నా వరల్డ్లో, ఈ ప్రపంచంలో ఫ్రెండ్స్ ఇదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని చేసి పెద్ద చాపర్స్, ఐలాండ్స్, పెద్ద డ్రీమ్ హౌసెస్ చాలా వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఊహించని స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. సో అందుకోసం మీ అందరికి కూడా నేను మరొకసారి చెప్తున్నా, 100% ఫార్ములా 4Rని ఫాలో చేయండి. రైట్ యాక్షన్ ఎట్ రైట్ టైమ్ ఇన్ రైట్ డైరెక్షన్ విత్ రైట్ ఎనర్జీ. దీన్ని కానీ మీరు ఫాలో చేసినట్టు, రైట్ యాక్షన్ అంటే ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్. గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ ఇన్కమ్ని ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళే వాళ్ళ డ్రీమ్స్ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఏదైతే ప్యాసివ్ ఇన్కమ్ ఇప్పుడు ఎక్కడ ఉంది? గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా బ్రాండ్ కంపెనీలో ఉంది. సో ఫ్రెండ్స్, రైట్ యాక్షన్ అంటే ఇనిషియల్ ఫేజ్. ఈరోజు గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా బ్రాండ్ కంపెనీని కానీ బిజినెస్ని కానీ చాలామంది ఇది మాకు తెలియదే, ఈ బిజినెస్ ఎలా చేయాలని అంటుంటారు. డోంట్ వర్రీ, ఇనిషియల్ ఫేజ్లో పనిచేస్తేనే మనం సక్సెస్ అవుతాం. అండ్ రైట్ డైరెక్షన్ అంటే గ్లేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయో అండ్ అప్లైన్స్ చెప్తారో అవన్నీ కూడా మీరు ఫాలో చేసినట్లయితే 100% మీరు సక్సెస్ అవ్వచ్చు. అండ్ రైట్ ఎనర్జీ, ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి. అండ్ పాజిటివ్ ఎనర్జీతో మీ టీంతో మాట్లాడండి. ఫుల్ ఎనర్జెటిక్గా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి బిజినెస్ని కానీ మీరు చేసినట్లయితే 100% మీరు సక్సెస్ అవ్వచ్చు. సో మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, రైట్ యాక్షన్, ప్యాసివ్ ఇన్కమ్, రైట్ టైం, ఇనిషియల్ ఫేజ్, రైట్ డైరెక్షన్ అంటే గ్లేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏదైతే గ్లేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో దాన్ని కరెక్ట్గా మీరు ఫాలో చేయాలి. అండ్ రైట్ ఎనర్జీ అంటే ఫ్రెండ్స్, ఈ ఏదైతే పాజిటివ్ థింకింగ్ ఉందో ఆ పాజిటివ్ థింకింగ్ పర్ఫెక్ట్గా మీరు ఎప్పుడు కూడా ఆ టీం వర్క్తో పని చేయాలి. రైట్ ఎనర్జీ అంటే టీం వర్క్. ఎప్పుడైతే మీరు టీంతో పని చేస్తారో అప్పుడు మీకు తెలియకుండా ఒక మంచి ఎనర్జీ వస్తుంది ఫ్రెండ్స్. అలా వచ్చిందంటే ఆటోమేటిక్గా మీరు ఈజీగా కంపెనీలో సక్సెస్ అయిపోవచ్చు. సో మీరు ఎలాంటి పని అయినా, ఏ పని అయినా కావచ్చు, ఏ ఇండస్ట్రీలో కానీ వీటిని చూసుకొని పని చేయండి. ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందా ఆ కంపెనీలో, అండ్ అది ఇనిషియల్ ఫేజ్లో ఉందా, ఇవన్నీ చూసుకోండి. గ్లేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుందా ఆ ఇండస్ట్రీకి, అండ్ టీమ్ వర్క్ ఉందా దాంట్లో, ఇవన్నీ చూసుకోండి. దాన్ని బట్టి మీరు పని చేసుకోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఈ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ అప్డేట్స్ నేను రెగ్యులర్గా మీకు ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో మీ అందరూ కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలి, ఏ విషయాలు ఈ బిజినెస్లో తెలుసుకోవాలనుకుంటున్నారు, టోటల్గా మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నేను 100% మీ అందరి కోసం వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.